అమ్మ, మీ హస్బెండ్ నేను 3 months బ్యాక్ స్పైన్ సర్జరీ చేశాను కదా, ఆయన ఎట్లా ఉన్నారు ఇప్పుడు? సార్ చాలా బాగున్నారు సార్. ఓ వెరీ గుడ్, గ్లాడ్ టు నో అమ్మా. చాలామంది 3 months అయినా కూడా కొంచెం మినిమల్ పెయిన్ అవన్నీ చెప్తుంటారు. మరి మీ హస్బెండ్ ఏం స్పెషల్గా చేశారు, బాగా రికవర్ అయ్యారు? మెయిన్లీ మీరు చెప్పిన ఎక్సర్సైజెస్ అన్ని డైలీ ఎక్సర్సైజెస్, ఫిజియోథెరపీ మీరు చెప్పినట్టుగా చేసాం సార్. డైట్ ఫాలో అవ్వడము, మళ్ళీ వెయిట్ లిఫ్ట్ చేయకపోవడము, తర్వాత అసలు మీరు కింద కూర్చోవద్దని చెప్పారు, తను చేయట్లేదు. అలాగే ఇండియన్ టాయిలెట్ కూడా అసలు మేము ప్రిఫర్ చేయట్లేదు సార్, వెస్ట్రన్ టాయిలెటే చేస్తున్నారు. ఆ బైక్ కూడా ఎక్కువగా నడపొద్దు అని చెప్పారు, అది కూడా ఒక 15 minutes అంతే, దూరం కూడా పోవట్లేదు సార్. ఓకే, సో స్పైన్ సర్జరీ తర్వాత సక్సెస్ అనేది మనం తీసుకున్న జాగ్రత్తలు, చేసే ఫిజియోథెరపీ బట్టి ఉంటుందండి. స్పైన్ సర్జరీ అయినాక కూడా మనం నడుము మీద ముందుకు వంగడం, బరువులు లేపడం, అదేవిధంగా ఎక్కువ దూరం 2-wheeler మీద ట్రావెల్ చేయడం, ఇవన్నీ వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్. అదేవిధంగా మనం ఇండియన్ టాయిలెట్ అవాయిడ్ చేసి వెస్ట్రన్ టాయిలెటే ప్రిఫర్ చేయాలి. కిందన ఎక్కువసేపు కూర్చోవడం, కింద కూర్చోవడం వీలైనంత వరకు అవాయిడ్ చేస్తే బెటర్ అండి. అండ్ ఫిజియోథెరపీ, బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఇంపార్టెంట్. యూజువల్గా సర్జరీ అయిన ఒక 1 month తర్వాత నుంచి రెగ్యులర్గా డైలీ బేసిస్లో బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అనేది చేసుకుంటే వీళ్ళ హస్బెండ్కి వచ్చినట్టు రిజల్ట్స్ బాగా వస్తాయి మనకి.